వాయుగుండం వణికిస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రధానంగా ఉత్తరాంధ్ర వాసులను వాయుగుండం కలవరపెడుతోంది. శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాల్లో వర్ష బీభత్సం సృష్టిస్తోంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. బ్రిడ్జిలు, రోడ్లు కొట్టుకుపోతున్నాయి. అల్లూరు సీతారామరాజు జిల్లాలో రాత్రి కురిసిన వర్షానికి గూడెం కొత్త వీధిలోని చట్రపల్లిలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో గిరిజనుల ఇళ్లు ధ్వంసమవగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వరద ప్రవాహంలో ఓ బాలిక గల్లంతైంది. ఫ్రంట్ చూపించాను రోడ్డు. అల్లూరు జిల్లా జీకే వీధిలో కొట్టుకుపోయిన చెమ్మగడ్డ వాగు బ్రిడ్జ్ ఇటు కొట్టుకుపోయింది. దీంతో గిరిజనుల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాకపోకలు నిలిచిపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అరకు ఘాట్ రోడ్డు కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఫ్రంట్ చూపించాను రోడ్డు. అటు శ్రీకాకుళంలోని గుర్రాలపాలెం వాగు పొంగి పొర్లుతోంది. వాగులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. మరోవైపు ఆగకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఉమ్మడి విజయనగరం జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నిన్న ఒక్కరోజు విజయనగరం జిల్లాలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పార్వతీపురం, మన్యం జిల్లాలో 2.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఫ్రంట్ చూపించాను రోడ్డు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు. ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇటు ఏలూరు జిల్లాలో పరిస్థితికి సంబంధించి మా కరెస్పాండెంట్ రాంబాబు అప్డేట్స్ అందిస్తారు. రాంబాబు, ఏలూరు జిల్లాలో వర్ష ప్రభావం ఎలా ఉంది? అధికారులు ఎటువంటి చర్యలు చేపడతా ఉన్నారు? లోతట్టు ప్రాంతాలని ప్రజలకు సంబంధించి సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం జరుగుతూ ఉందా? ఏంటి వివరాలు? నవీన్, మనం చూస్తున్నాము ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. అదేవిధంగా ఏలూరు జిల్లాలో అయితే పరిస్థితి అయితే దయనీయంగా పొంగడంతో పెదపాడు మండలంలోని అనేక గ్రామాల్లో ముంపు సమస్య ఏర్పడింది. ప్రధానంగా సకల కొత్తపల్లి, కొణికి, కణిమగుంటి గ్రామాల్లో అయితే దాదాపు 10 రోజుల నుంచి నీటిలోనే నానుతున్నాయి. అదేవిధంగా రహదారి మీద దాదాపు 5 కిలోమీటర్ల పొడవున వరద నీరు చేరింది. కొన్ని చోట్ల అయితే 2 అడుగులు, కొన్ని చోట్ల అయితే 4 అడుగుల మేర వరద నీరు చేరింది. దాంతో రాకపోకలు అయితే పూర్తిగా స్తంభించిపోయాయి. ఆ గ్రామాల్లోనే ప్రజలైతే దిగువగా రావడానికి ఎటువంటి అవకాశం లేదు. మనం చూస్తున్నాం ఇక్కడ పెదపాడు, కొణికెళ్ళే రహదారి మీద పరిస్థితి ఏ విధంగా చూస్తాం. మొత్తం అసలు ఎక్కడ రోడ్డు అనేది కనిపించలేదు. అదేవిధంగా ఎక్కడ పొలం అనేది కనిపించలేదు. మొత్తం కంప్లీట్గా వరద నీరే కనిపిస్తుంది. దీన్ని బట్టి ఇక్కడ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఇక్కడ అనేక డ్రైన్లు కూడా ముంపుకు గురయ్యాయి. డ్రైన్లు కూడా పొంగి పొర్లుతున్నాయి. ఈ నీరంతా బుడమేరులోకి చేరుతుంది. కానీ బుడమేరు దిగువకు వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే అటు కొల్లేరు కూడా పొంగుతుంది. దాంతో ఆ నీరంతా బుడమేరు నీరంతా మళ్ళీ పైకి ఎగదనుతులతో గ్రామాల్లోకి ఆ నీరు మళ్ళీ వస్తుంది. అదేవిధంగా కొన్ని రోజుల నుంచి అయితే గ్రామాల్లోని ప్రజలైతే బిక్కుబిక్కుమంటే గడుపుతున్నారు. చూస్తున్నాము పరిస్థితి ఏ విధంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ గ్రామాల పరిస్థితి దయనీయంగా ఉంది. అక్కడ ప్రజల పరిస్థితి అత్యంత
మీద దయనీయంగా ఉంది. అధికారులు అయితే వచ్చి చూసి వెళుతున్నారు కానీ ఇప్పటివరకు అయితే సహచర్యలు అయితే చేపట్టలేదు. కానీ బెంగళూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాత్రం వచ్చి ఇక్కడ ఉన్న కొన్ని సహచర్యలు అయితే చేపట్టారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న వారికి ఎటువంటి ఆహారం ఇబ్బంది లేకుండా అయితే చర్యలు అయితే చేపట్టారు. కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా ఆహారాన్ని అందజేస్తున్నారు. ఇక్కడ కొంతమంది గ్రామస్తులు కూడా ఉన్నారు. వీళ్ళంతా కడిమిగుంట గ్రామానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళంతా దాదాపు వారం రోజుల నుంచి నీళ్ళలోనే ఉంటున్నారు, నీళ్ళలోనే కాపురం చేస్తున్నారు. బయటకు వచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా వారం రోజుల నుంచి వీళ్ళకి పని కూడా లేదు, ఎటువంటి ఉపాధి కూడా లేదు. దీంతో వీళ్ళంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి వాళ్ళకి సహాయం అందితే తప్ప వీళ్ళు బయటపడే మనకు సంబంధించి కొంతమంది ఉన్నారు. కడిమిగుంట గ్రామానికి సంబంధించి చెప్పండి, ఇక్కడ అసలు ఎలా ఉంది పరిస్థితి? దాదాపు వారం రోజుల నుంచి మీరు ఇలా నీళ్ళలోనే ఉంటున్నారు. నీళ్ళలోనే ఉంటున్నామండి. మాకు మెయిన్ డ్రైనేజీ అండి. అదిగో కనపడేదేనండి, ఆ కిక్కిరిసేనండి, చూడండి, ఆ కిక్కిరిసే లోయర్ సార్. గత 30 ఏళ్ళ నుంచి కూడా దాన్ని మన పెదపాడు నాయుడుగూడెం ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు సాంబశివరావు గారు తవ్విందే తవ్వకమండి. తర్వాత ఎవరు వచ్చినా తవ్వలేదండి. మన చింతనేని మన చంద్రబాబు నాయుడు తవ్వుదామని చూస్తే ఈ చెరువులు అటు ఇటు ఉండి ఆ వర్షాలు పడి అప్పుడు కుదరలేదండి. గత 5 సంవత్సరాల కాడ ఎవరో పట్టించుకోలేదండి. ఆ డ్రైన్ బొడమేరు వరద, ఆ డ్రైన్ లాక్కేనండి మాకు ఈ పరిస్థితులండి. అండ్ మీరు వారం రోజుల నుంచి దాదాపు ఎట్లాగే ఉన్నారండి. అండ్ బొడమేరు ఆక్రమణకు గురైందని చెప్తారు. అసలు ఎందుకు చెరువులు కూడా ఆక్రమణకు గురయ్యాయి? ఈ లోయర్కి చెరువులు ఆక్రమణ అయినండి. బొడమేరు కాడ బాగా ఆక్రమణ చేశారండి. మీకు మీకు వారం రోజులు పని లేదు, ఇట్లాగే ఉండాల్సి వస్తుంది. పని లేకపోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు? కొంచెం మీరు చెప్పండి, అసలు ఎట్లా అనిపిస్తుంది? పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉందండి. ఈ లోవేర్ అనేది కొంచెం బాగు చేస్తే కనుక మనకి వాటర్ అనేవి ఉండవు. సాధారణంగా అక్కడ ఉన్న బుడవేరు వస్తాం వల్ల ఇదంతా నీళ్లు వాటర్ మునిగిపోయినాయి. కొంచెం పని కూడా లేదు. మొన్న చింతమనేని ప్రభాకర్ గారు ఎమ్మెల్యే గారు వచ్చారు, కొనికి మా ఊరు చూశారు. ప్రజలకు కావాల్సిన అవసరమైన సరుకులన్నీ ఇస్తానని మొన్న చెప్పారు. అలాగే కొంచెం దీన్ని కూడా సరిచూడమని చెప్తున్నాం. మీకు అసలు మీరు ఏ పని చేస్తారు? మీరు పని లేకపోవడం వల్ల ఇంట్లో ఎటువంటి ఇబ్బంది ఉందండి? వారం రోజుల నుంచి పనులు ఏమి లేవండి, ఇంట్లోనే ఉన్నాం. నీళ్ళు ఇంట్లోకి వచ్చేసినాయి. ఈ క్రికెట్స్ లోయర్ తవ్వుతే కానీ ఈ వాటర్ అనేది అంతా వెళ్ళిపోద్ది. వ్యవసాయం పనులు చేస్తాము. ఇప్పుడు వ్యవసాయాలు మొత్తం మునిగిపోయినాయండి. మావి పనులు ఏమి లేవండి. ఇక తింటాకి తిండి లేదు, నీళ్ళు లేవు, మంచి తాగుతా కూడా నీళ్ళు లేవండి. ఇప్పుడు వరి పంట అంతా మీకు పొట్ట మీద ఉంది, కొన్ని చోట్ల పనుల మీద ఉంది. ఎంత నష్టం వచ్చింటుందండి? బాగా నష్టం వచ్చిందండి. ఎకరానికి వచ్చి బాగా పెట్టుబడి అవుతుంది. 15,000 17,000 అవుతుంది. పెట్టుబడి అంతా పోయిందండి. ఇక మాకు తింటాకి కూడా ఏమి లేవండి. ఆ వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్నాం. ఇప్పుడు అది కూడా పోయిందండి మాకు. ఇప్పుడు అధికారులు ఏమన్నా సహాయం చేస్తామని చెప్పారండి? అసలు అధికారులు అండి వచ్చారు. ఎమ్మెల్యే గారు, దెందులూరు ఎమ్మెల్యే గారు చూసారండి. అవి ఖర్చులు అవి ఇస్తామన్నారు, చూసారు, వెళ్ళారు, ఇస్తా అన్నారు. మరి ఇంకా లేవు, తింటా కూడా ఏమి లేవండి. ఇక చూస్తున్నాం మనం అసలు ఏ విధంగా ఉందో పరిస్థితి. ఇక్కడ మనం చూడొచ్చు. అసలు పూర్తిగా ఇది లోయర్ అండి. లోయర్ వాగు ముంపుకి గురైంది. అదేవిధంగా ఇక్కడ కొన్ని డ్రైన్లు కూడా ఉన్నాయి. ఆ డ్రైన్లు కూడా పూర్తిగా ఆక్రమణకు గురయ్యి దాంతో అయితే నీరైతే కిందకి వెళ్ళే పరిస్థితి లేదు. కేవలం ఇక్కడ బుడమేరు పరిస్థితి కదా, అక్కడ తమ్మలేరు కూడా రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఎందుకంటే గత 20 రోజుల నుంచి తమ్మలేరు వస్తూనే ఉంది, ఎప్పుడు తగ్గిన దాఖలాలు అయితే లేవు. దాదాపు 30-40 ఏళ్ల చరిత్రలో తమ్మలేరు అయితే పూర్తిగా వచ్చిన దాఖలాలు ఎప్పుడూ లేవు. కేవలం వస్తే 4-5 ఏళ్ళకి ఒకసారి మాత్రమే వస్తూ ఉండేది. కానీ ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ఒక నెల రోజుల కాలంలో దాదాపు 5 సార్లు తమ్మలేరు పొంగి పొర్లింది. అదేవిధంగా ఏలూరు పట్టణానికి అయితే చాలా ప్రమాదం అయితే ఏర్పడింది. ఇంకా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఈ వర్షాలు పడుతున్న నేపథ్యంలోని తమ్మలేరు ఇంకా పొంగి ప్రవహించే అవకాశం ఉండడంతో అయితే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా అటు కొల్లేరులో కూడా అనేక గ్రామాలు ఉన్నాయి, లంక గ్రామాలు ఉన్నాయి. అదేవిధంగా లంక గ్రామాలు కాకుండా లంకేతర గ్రామాలు ఉన్నాయి. దాదాపు 120 గ్రామాల వరకు కొల్లేరులో ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా ముంపు సమస్యలు ఏర్పడ్డాయి. అదేవిధంగా చాటుపారు నుంచి గుడివాకలంకెళ్ళే రహదారి, కొల్లేరు రహదారి, ఆ కొల్లేరు రహదారి మీద ఇప్పుడు 2 అడుగుల మేర నీరు వచ్చింది. 2 అడుగుల మేర నీరు వచ్చింది. అదేవిధంగా కోమటిలంక గ్రామం కావచ్చు, లేకపోతే ఇతర గ్రామాలు ఏవైతే ఉన్నాయో అటు కైకలూరు ఏలూరు రహదారి మీద కూడా ఇప్పుడు కొల్లేరు నీరు ప్రవహిస్తుంది. దాంతో అటు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. దాంతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి ఇంకెంతకాలం ఉంటుందో కూడా చెప్పలేని పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే వర్షాలు పడుతుండటంతో ఎక్కడ వాగులు తగ్గే అవకాశం లేదు, వర్షాలు తగ్గే అవకాశం కనిపించడం లేదు.
కనిపించలేదు. అదంతా అమ్మలేరు కానీ బొడమేరు కానీ తగ్గే అవకాశాలు ఎక్కడ కనిపించలేదు. దీంతో ప్రజల్లో అయితే తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. అధికారులు అయితే ముందు జాగ్రత్త చర్యలు అయితే చేపట్టారు. మొత్తం మీద అయితే ఇక్కడ పరిస్థితి అయితే చాలా దయనీయంగా ఉందని మనం భావించాల్సి ఉంటుంది. నవీన్, థ్యాంక్ యూ రాంబాబు.